తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ రంజిత్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. అనుక్షణం నిజమైన జర్నలిజంతో అసలు సిసలైన వార్తలతో మీ ముందు నిలుస్తున్నా. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎక్కడ ఎవరి కోసం కూడా మనం బానిసతత్వం చేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ కూడా పోరాట యోధులే. ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాటి నిజాం కాలం నుంచి మొదలు పెడితే నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా, అంటే 2014 వరకు, అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో సహా పూర్తి స్థాయిలో ప్రతి అంశంలో కూడా మనం పోరాటం చేశాం, పోరాటం చేస్తూనే ఉంటాం కూడా. ఎందుకంటే ఈ గడ్డ పోరాటాలకు ఉరిటి గడ్డ. ఎప్పుడైనా పోరాటం చేయడానికి ప్రతి క్షణం కూడా పోరాటం చేయాలని మేల్కొల్పే గడ్డ తెలంగాణ గడ్డ. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్న ఒక అంశాన్ని కూడా ఈరోజు ప్రధానంగా కూడా తెర మీదకి తీసుకురాబోతున్నా. ఏంటిది తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా. మిత్రులారా, ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఒక వీడియోను మీ ముందు ప్లే చేస్తా, ఇక మీకు అప్పటికే రాజకీయం కూడా అర్థమైపోతుందని నా యొక్క భావన. ఇక ఒక్కసారి చూడండి తెలంగాణ ప్రజలారా. ఇక చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నోటికి వచ్చినట్టు, కానీ మనకి ఎందుకు కానీ వాస్తవ కోణం ఒకసారి చూడండి. దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? ఈయన తెలుసు కదా, డికే శివకుమార్ అంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు చెప్పండి, రాజకీయాలు ఎట్లా మారినాయి, ఏం జరుగుతున్నాయి అనేది ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా మీకు? తెలంగాణ ప్రజలారా, ఇక రావాలి మీకు. ఈ వీడియో చూసినాక కూడా మీకు అర్థం కాకపోతే ఇక నేనేం చేయలేను. ఎందుకంటే ఇటు డికే శివకుమార్ చంద్రబాబు నాయుడుకు సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఈయన తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విషయాల పట్ల పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈయన ఒక కీలక భూమిక పోషించిండు అని చెప్తారు కదా. మరి ఎవరిని అధికారంలోకి తీసుకొచ్చిండు మీకు అర్థమై ఉండాలి. ఈ పాటికి ఇంకా అర్థం కాలేదంటే నేనేం చేయలేను, కానీ ఒకసారి చూడండి. ఈ వీడియో చూసినాక మీకే అర్థమవుతుంది. మనం ఇంకా తెలంగాణకు సంబంధించి స్వేచ్ఛ వాయువులతో ఉన్నామా? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ముందు మనం మోకరిల్లిపోయినావా? ఇప్పటికీ కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మనల్ని అడుగడుగునా కూడా మళ్ళొక్కసారి మోసం చేయడానికి మన వ్యక్తుల రూపంలో ఏం చేస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కనబడుతుంది కదా, డికే శివకుమార్ను నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన భేటీ ఒక ఎయిర్పోర్ట్లో జరిగిన అంశానికి సంబంధించి మేము ముందు పెడుతున్నాం. సో ఈ వీడియో చూసినాక వాస్తవ కోణం ఏంది అనేది మీ అందరికీ కూడా అర్థమైపోవాలి. ఇంకా దీంట్లో ఒక మాట కూడా చెప్పే ఛాన్సెస్ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే వాస్తవమైన విషయం కాబట్టి. ఏం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగింది కదా, డికే శివకుమారు చంద్రబాబు నాయుడిని ఎందుకు కలిసిర్రు, ఇది మీకు అందరికీ కూడా తెలవాల్సిన విషయమే. అందుకే నేను మళ్ళీ కూడా ఈ వీడియో ప్లే చేసిన. ఇక తెలంగాణలో రాజకీయాలు